రావణుడు ఇంద్రజిత్ వంక చూసి అన్నాడు, ఈ యుద్ధంలో నాకు విజయాన్ని సాధించి పెట్టాలి. నాన్నగారు మీరేమి బెంగ పెట్టుకోకండి, నేను వెళ్ళి ఆ వానరులందరినీ సంహారం చేస్తానని ఇంద్రజిత్ బయలుదేరాడు. తన సారథితో రథంతో కూడా 4 సింహాలు లాగుతాయి ఆ రథాన్ని. ఒక్కసారి ఆకాశంలోకి వెళ్ళి అంతర్ధానమైపోయి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఎంత ఘోరాన్ని సృష్టించాడో తెలుసా అంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎంత భయంకరమైన యుద్ధం అంటే మేఘాల్లోంచి తాను కనపడడం. కానీ పుంఖానుపుంఖలంగా కొన్ని వేల బాణములను ప్రయోగించి రామలక్ష్మణులతో సహా 67 కోట్ల వానరములను బ్రహ్మాస్త్రంతో శరీరాలు చీల్చేశాడు. నెత్తురు కాల్వలు కట్టింది. అంత భయంకరమైన యుద్ధం. ఎంత పాపకార్యాన్ని ఇంద్రజిత్ చెయ్యగలడో, ఎంత అధర్మ యుద్ధం చేస్తాడో మీరు అర్థం చేసుకోవచ్చు. పుట్టిస్తాడు